మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వినీల్ గారు మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. రాజు గారు నేను మాట్లాడొచ్చా? ఎస్ మేడం, మీరు కంటిన్యూ చేయండి. మాట్లాడండి, మీరు కంటిన్యూ చేయండి. మరి రావణ్ అనే వ్యక్తి తీవ్రవాద పదజాలాలతో అంటే తీవ్రవాదుల భావజాలాలతో ప్రజలకి మెసేజ్ ఇస్తూ సోషల్ మీడియా ద్వారా మతాల మధ్య, కులాల మధ్య, అలానే రామాయణం, మహాభారతం లాంటి మహా గ్రంథాలను అపహాస్యం చేస్తూ సీతాదేవిని కించపరిచేలాగా మాట్లాడినప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అతని భావజాలాలు ఎలా ఉన్నాయండి? నేను దేశాన్ని ప్రేమించను అని చెప్పి క్లియర్ కట్ గా అతను మాట్లాడింది ఉంది. అంటే ఈ దేశంలో ఉంటూ దేశాన్ని ప్రేమించను అని చెప్పి తీవ్రవాదులు, నక్సలైట్లు భావజాలాలతో మాట్లాడే వ్యక్తి మీద ఇక్కడ క్లియర్ గా చెప్పారండి. రాజకీయంగా మాట్లాడినందుకు తన్ని అరెస్ట్ చేయలేదు, అతని పైన కేసులు నమోదు చేయలేదు. సరే రాజుగారు, ఇప్పుడు రాజుగారు వినీల్ గారు మాట్లాడండి. రాజు గారు, నిన్న ఏదైతే జరిగిందో సోషల్ మీడియా మీద ఉక్కుపాదం మోపాలి అని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయం, మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం నేతృత్వంలో నిన్న సోషల్ మీడియాని డిజిటల్ టెర్రరిజం గా పరిగణించాలి ఆంధ్రప్రదేశ్ లో. ఎందుకంటే గత ప్రభుత్వం మనం చూసుకుంటున్నామండి, గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో సోషల్ మీడియాని ఒక రాజకీయ ఆయుధంగా వాడారు. మహిళల మీద అబ్యూజ్ లాంగ్వేజ్, ఫోటో మాఫింగ్, అన్పార్లమెంటరీ వర్డ్స్, దాంతో పాటు ఫేక్ వీడియోస్, ఫేక్ ఐడీస్ నుంచి ప్రశ్నించిన ప్రజా ప్రతినిధుల మీద చూసుకుంటే కనుక వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మహిళల మీద కూడా సోషల్ మీడియా వేదికగా దాడులు చేయటం. మహిళ ఎవరైతే ప్రజా ప్రతినిధులుగా ఉన్నారో అపోజిషన్ పార్టీల వాళ్ళ మీద, అరే సోషల్ పాలసీ మేకింగ్ మీద ప్రశ్నించే హక్కు, జవాబుదారీతనం ప్రభుత్వానికి. ఎస్ వినీల్ గారు మళ్ళీ వస్తాను, టైం అవుతుంది, డిస్కస్ చేద్దాం. ఎస్ కృష్ణకాంత్ గారు, ఒక చిన్న వాయిస్ ఒకసారి బయట వినండి ప్లీజ్ సార్. ఒకసారి అంబటి రాంబాబు గారిది ఇంకొక బయట ఉంది, అది ప్లే చేయండి ఒకసారి ప్లీజ్.